తెలుగుదేశం పార్టీ మహానాడు వల్ల రేపు జరగనుంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధన వినియోగం ఖర్చు తగ్గించాలన్న ఉద్దేశంతో ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. అయినా పార్టీ కేడర్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించేలా 2 రోజుల షెడ్యూల్ కు ప్లాన్ చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాన కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు, పార్టీ కార్యాలయాల నుంచి కార్యకర్తలు ఆన్లైన్లో పాల్గొనేలా ఎక్కడికక్కడ భారీ ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. అక్కడే భోజనాలు, ఇతర సదుపాయాలన్నీ స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు ఏర్పాటు చేశారు. ఈసారి మహానాడుకు శ్రీశక్తి థీమ్తో జరగనుంది. వక్తల్లో మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సామాజిక సమతుల్యం పాటిస్తూ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా 2 రోజుల మహానాడులో 20 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందినవి 10, తెలంగాణవి 4, ఉమ్మడి తీర్మానాలు 4, అండమాన్ తీర్మానం 1 కాగా ఆఖర్లో ముఖ్యమైన రాజకీయ తీర్మానం ఉంటుంది. ఆదేశాల మేరకు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు, యువ నాయకులు, మన భవిష్యత్ నాయకులు లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మహానాడు 2026 కార్యక్రమానికి మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆహ్వానిస్తూ 2026లో నిర్వహించే డిజిటల్ మహానాడు కేవలం ఒక సభ కాదు, పొదుపు చర్యల్లో భాగంగా సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ తక్కువ వ్యయంతో ఎక్కువ మంది పార్టీ శ్రేణులను అనుసంధానించే ఒక వినూత్న కార్యక్రమం. ఈసారి జరగబోయే మహానాడు శ్రీశక్తి, కార్యకర్త అధినేత, కేడర్ సామర్థ్యం, యువ నాయకత్వం పట్ల ఉన్న తెలుగుదేశం పార్టీ అంకిత భావాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మహావేదిక. మరి ఇలాంటి వేదికను మీరందరూ రావాలని ఆహ్వానిస్తూ మరి మీ పరిధిలో, మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి క్లస్టర్ కి అందరూ కూడా మరి వచ్చి ఆ కార్యక్రమం దిగ్విజయంగా చేపడతారని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం. ఇదే మా మహానాడు 2026కి ప్రతి ఒక్కరు కూడా వచ్చి హాజరయ్యి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తారని కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు ఇవాళ రేపు జరగనుంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధన వినియోగం ఖర్చు తగ్గించాలన్న ఉద్దేశంతో ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. అయినా పార్టీ కేడర్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించేలా 2 రోజుల షెడ్యూల్ కు ప్లాన్ చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాన కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు, పార్టీ కార్యకర్తల నుంచి కార్యకర్తలు ఆన్లైన్లో పాల్గొనేలా ఎక్కడికక్కడ భారీ ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుమలత అందిస్తారు. సుమలత. ఓకే సందీప్, విజయవాడకు సంబంధించి కేంద్ర పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున అయితే మహానాడు కార్యక్రమాలను అయితే హైబ్రిడ్ విధానంతో నిర్వహిస్తున్నారు. ఇప్పుడే రాష్ట్ర నలుమూల నుంచి కూడా కార్యకర్తలు అయితే కానీ వారి ప్రాంతాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వారి ప్రాంతాల నుంచే ఆన్లైన్ విధానంతో క్లస్టర్ పద్ధతిలో అలాగే హైబ్రిడ్ విధానంలో అయితే ఈ మహానాడుని అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 1875 ఆ క్లస్టర్ నుంచి లక్షల మంది ఆలూరులోని కానీ భారీగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఈ తీర్మానాలకు సంబంధించి 20 తీర్మానాల్లో 7 నుంచి 10 తీర్మానాలు ఏపీకి ఉండబోతున్నాయి, 4 వచ్చి తెలంగాణకు ఉండబోతున్నాయి. అండమాన్ తీర్మానాలకు మహానాడుగా వేదికగా కాబోతుంది. దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో జాతీయ అధ్యక్షుడికి సంబంధించింది అదే పార్టీ నేత అయిన సీఎం చంద్రబాబు నాయుడు అయితే దిశానిర్దేశాలను అయితే ఇవ్వబోతున్నారు. ఈ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల మధ్య కానీ ఉత్సాహం అయితే నెలకొంది. ఈ 2 రోజుల పాటు బుధవారం, గురువారం అంటే 27, 28 రోజుల్లో ఈ పాల్గొనబోతున్నారు. ఈ మహానాడు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఇది నెల్లూరులో మహానాడు అయితే కార్యక్రమం అయితే చేయవలసి ఉంది. పశ్చిమ ఆసియాకి యుద్ధ సంక్షోభం వల్ల అయితే ప్రధాని మోడీ పిలుపు మేరకు ఇంధన వినియోగానికి ఖర్చు తగ్గించే విధంగా ఈ హైబ్రిడ్ విధానం నిర్వహించాలంటూ దిశానిర్దేశం చేయడంతో దానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన కేడర్స్ అలాగే అధినేత అయితే ఎవరైతే ఉన్నారో సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ గా నిర్వహించాలి. ప్రజలకు సంబంధించి మహానాడు అంటే పార్టీ ఆవిర్భావించి 44 సంవత్సరాల ఎంతో అనుభవం ఉన్న నేతగా ఇలాగ క్లేడర్ల ద్వారా కానీ వర్చువల్ గా ఉంటే చాలా మంచిదంటూ కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే విజయవాడకి సంబంధించి కానీ కేంద్ర కార్యాలయంలో అంతా పసుపు జెండాలతో ఎంతో కలకలలాడుతూ దీన్ని అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ 2 రోజులు నిర్వహిస్తున్నట్టుగా రూపొందించారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో, ప్రధాన కార్యాలయంలో ఇదైతే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు, పార్టీ కార్యకర్తల నుంచి
శ్రేణుల నుంచి ఆన్లైన్ లో పాల్గొనే విధంగా ఎక్కడెక్కడ భారీ ఎల్ఈడి తెరలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. పార్టీకి సంబంధించి నేతలు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీకి ఎంతో అభిమానంగా ఉన్న వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం అయితే ఒక విశేషం అనే చెప్పాలి. ఇది కూడా ఏదైతే మహానాడుకు సంబంధించి ఏదైతే ఉందో ముఖ్యంగా 2029లో ఎన్నికలకు సంబంధించి రోడ్డు ఈ మహానాడులో వివరించుకునే విధంగా ఎలా ఉండబోతుంది ఏంటన్నది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మహానాడుకు సంబంధించి 360 టీమ్ ని ఎంచుకోవడం అయితే జరిగింది. వక్తులతో మహిళలకు యువతులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉంది. సామాజికంగా సమతుల్యత పాటిస్తూ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా జాగ్రత్తలు అయితే తీసుకున్నట్టు జరుగుతుంది. ట్రాన్స్జెండర్ల నుంచి కూడా ఒక ప్రతినిధిని ప్రసంగించే అవకాశం కూడా ఇచ్చారని కూడా తెలుస్తుంది. సంబంధించి కేంద్రం నుంచి కూడా పార్టీ అధినేతలకు చంద్రబాబు ముఖాముఖంగా మాట్లాడే విధంగా కూడా నిర్వహించే అవకాశాలు కూడా ఉంది. ఇప్పటికే 69 వక్తులతో ఈ 2 రోజుల పాటు మహానాడు 20 తీర్మానాలతో ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ కి 10, తెలంగాణకి 4 ఉమ్మడి తీర్మానాలతో 4 ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అండమాను తీర్మానాలు 1 గాను, ఆఖరిలో ముఖ్యంగా రాజకీయంగా తీర్మానాలు ఉండబోతాయి అన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు శ్రీశక్తి కార్యకర్తలే అధినేతలుగా యువగలము పేదలకు సేవల్లో కానీ తెలంగాణ జాతి విశ్వజాతి అన్నదాతకు అండగా రాష్ట్రాభివృద్ధి కేంద్ర సాయంతో నా దేశం నా బాధ్యత ఆధునాత్మకంగా ఆంధ్రప్రదేశ్ మౌలిక రంగాల విశేష ప్రగతి ప్రతిష్ఠ శాంతి భద్రతలతో విశ్వంలో దేశంతో వికాసం వైపు ఆర్థికంగా యుద్ధ ప్రభావాలు కానీ సంపద సృష్టించే విధానంగా అంశాలపై ఈ తీర్మానం ఉండబోతుంది. తెలంగాణకి సంబంధించినట్లయితే ఈ తీర్మానాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ప్రభుత్వం ఇస్తున్న హామీలు వైఫల్యాలకు నిమిత్తమయ్యే విధంగా ఉంటుందా, లేకపోతే తెలంగాణకు సంబంధించి నీటిపారుదల ప్రాజెక్టులు తరతరాల పైన ఎలాంటి తీర్మానాలు ఉండబోతున్నాయి ప్రజల మధ్య అలాగే పార్టీ శ్రేణుల మధ్య కూడా ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి. మొత్తానికి 65 మంది ప్రధాన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రధాన కార్యాలయం నుండి ప్రసంగిస్తారు. వాటికి ఇప్పటి వరకు మాట్లాడవలసిన అంశాలు కానీ అవన్నీ కూడా ఎవరికి ఎంత సమయం కేటాయించాలి, సుమారు 3 minutes to 5 minutes వరకు మాట్లాడే విధంగా అయితే ప్రసంగాన్ని ముగించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉన్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి అయిన కేశవ్ అలాగే రామానాయుడు కానీ గల్లా మాధవి జోత్స్న వాళ్ళందరూ కూడా మాట్లాడే విధంగా అయితే ప్లాన్ చేశారన్నట్టే చెప్పుకోవచ్చు. పార్టీకి నిబంధనల సవరణలు కానీ మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు కూడా ప్రాతిపాదనైతే నడుస్తున్నట్టు కూడా చేస్తుంది. ఇదే ఇంకా స్థానికంగా చూసుకుంటే ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో ఈ మహానాడుకు సంబంధించి దిశానిర్దేశాన్ని ఇచ్చే విధంగా కూడా ఉండబోతున్నది కూడా తెలుస్తుంది. ఇప్పటికే మొట్టమొదటిసారిగా ఏంటంటే జాతీయ ప్రెసిడెంట్ గా ఉన్న లోకేష్ కూడా బాధ్యత అయితే స్వీకరిస్తున్నారు. మొట్టమొదటిసారిగా తెలుగు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యత చేపట్టాక జరుగుతున్న తొలి మహానాడు కార్యక్రమం ఇదే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన 2 ఏళ్ల అవటంతో త్వరలో స్థానికంగా ఎన్నికల నిమిత్తం కానీ ఎన్నికలు జరుగుతున్న మహానాడులో ఎలాంటి తీర్మానాలు చర్చలపైన వర్గాలపైన ఆసక్తి నెలకొంది. ఇక మొత్తానికి చూసుకుంటే ఇది కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న నిమిత్తం ప్రజల్లో పథకాలు అందించే విధంగా ఈ 2 ఏళ్లు విజయాలు కానీ హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లిన వాటిని అన్నిటినీ కానీ వివరించే విధంగా కూడా దీన్ని అయితే చేశారు. ఈ 2029 ఎన్నికలకు సంబంధించి రోడ్డు మ్యాప్ సిద్ధం చేసినట్టు కూడా మహానాడు ఎంతగానో దోహదం పడుతుంది అన్నది కూడా పార్టీ వర్గాల్లో కూడా ఒక బలంగా అయితే ఉంది. ఈ వైకాపా ప్రభుత్వం ఏదైతే ఉందో 5 ఏళ్ల అరాచక పాలన పైన కానీ విధ్వంసం సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధికి సంబంధించి కానీ గొడ్డలి పెట్టుగా కానీ అధిగమించిన వేగవంతమైన గొడ్డల పార్టీగా వాటిని అధిగమించి కూడా ఈ టీడీపీ పార్టీ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్లే విధంగా కానీ తీర్మానాలు ఉండబోతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ కి సంబంధించి కుంభకోణం అలాగా ఎంతమందినో ప్రజలను బాధ పెట్టిన విధంగా వాటన్నిటిని కూడా వివరిస్తూ మన పార్టీ కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళింది అన్నది కూడా వివరంగా
పార్టీ నేతలతో కానీ అలాగే ఆన్లైన్ లో కానీ చంద్రబాబు వివరించే విధంగా కానీ ఇవన్నీ అయితే ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. సుమారు 1,00,000 మంది ఒకేసారి ఆన్లైన్ లో ఉండే విధంగా కానీ వర్చువల్ గా దీన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సరికొత్తగా హైబ్రిడ్ విధానంతో ఇదైతే మహానాడు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది కూడా సుమారు ముందైతే నెల్లూరులో నిర్వహించవలసింది, కానీ యుద్ధం ఉన్న నేపథ్యంలో, ఇది పశ్చిమ ఆసియాలో యుద్ధం ఉన్న నేపథ్యంలో నెల్లూరు నుంచి అది క్యాన్సిల్ చేసి కేంద్ర కార్యాలయం దగ్గర ఏదైతే ఉందో వర్చువల్ గా 27, 28వ తారీఖునైతే మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహిస్తున్న దాంట్లో కూడా ఇంధన పొదుపు కార్యక్రమాన్ని కూడా ప్రధానంగా తీసుకొని, ఎలాగో ఎండలు కూడా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, అలాగే రోహిణి కార్తీ కూడా స్టార్ట్ అయిన నేపథ్యంలో కానీ ఎక్కడైతే కేంద్ర పార్టీ కార్యాలయంలోని పెద్ద ఎత్తున వైపున ఫిజికల్ గా అలాగే విర్చువల్ గా హైబ్రిడ్ విధానంగా నిర్వహించడం ఇదే తొలిసారిగా. ఇందుకు కూడా జూమ్ ప్లాట్ఫామ్ కూడా ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఇది మొత్తంగా చూసుకుంటే కానీ క్లస్టర్స్ కు సంబంధించి 1,875 మంది క్లస్టర్లకు గాను 1,851 క్లస్టర్లతో భారీ తరలిని కానీ కార్యక్రమాన్ని లైవ్ ని వచ్చే విధంగా ప్రజలు కానీ సామాన్యులు కానీ చూసే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. 24 క్లస్టర్లతో ఇంటర్నెట్ సమస్య ఉన్నందున వారి వారి మండల కేంద్రాల్లో ఏదైతే ఉందో 200 కేంద్రాలకు 2-way ఇంటరాక్షన్ ఉండే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ మనకి లోక్సభ నియోజకవర్గంలో చూసుకుంటే 25 మంది కార్యాలయాలని ఏర్పాటు చేశారు లోక్సభకి సంబంధించి. వాటన్నిటిని కూడా ఒక్కొక్క క్లస్టర్లకు సంబంధించి సుమారు 300 మంది వీక్షించే విధంగా మొత్తంగా క్లస్టర్లను లోక్సభ నియోజకవర్గ కార్యాలయంలో కలుపుకుంటే మొత్తము సుమారు 7 లక్షల మంది పైగా 6 లక్షల టు 7 లక్షల మందిగా పాల్గొనే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఒకటి రాజకీయ పార్టీ కార్యాలయంలో ఇన్ని చోట్ల నుంచి వచ్చే మంది కానీ లక్షల మంది కానీ ఆన్లైన్ లో పాల్గొనే విధంగా ఉండొచ్చు. ఇదే మొట్టమొదటిసారిగా రికార్డు చేపట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఆన్లైన్ లో ఇంత లక్షల మంది మహానాడు వర్చువల్ గా ఏర్పాటు చేసి ఆన్లైన్ లో ఆ పార్టీ కార్యకర్తలే కానీ ఎమ్మెల్యేలే వారి వారి నియోజకవర్గంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడి నుంచి ఆన్లైన్ లో వర్చువల్ గా సీఎం తో మాట్లాడే విధంగా తొలిసార్లుగా ఇంత పెద్ద ఎత్తున మహానాడు వర్చువల్ గా ఏర్పాటు చేయడం అంటే ఒక ఆశ్చర్యం అనేది చెప్పాలి. ఈ ముఖ్యంగా చెప్పాలి అంటే తొలిసారిగా అండమాన్ కి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు అక్కడ శ్రేణులను అలాగే ఆన్లైన్ లో భాగస్వాములు చేసే విధంగా 2-way కనెక్షన్ ఉన్న చోట కార్యక్రమాలతో మాట్లాడుతూ జూమ్ ప్లాట్ఫారం ను ఉపయోగించుకుంటూ కూడా 10,000 పాయింట్లతో ఉన్న కనెక్షన్ సదుపాయాలకు ఏదైతే ఉందో తెదేపాకు ఉన్న రాష్ట్రంలో క్లస్టర్లకు లోక్సభ నియోజకవర్గాల కేంద్రంలో 2,000 పాయింట్లు ఉన్నట్లుగా, అంటే ఇప్పుడు మరో 8,000 పాయింట్లు ఆన్లైన్ లో పాల్గొనేటట్లుగా కానీ, అలాగే తెలంగాణ అండమాన్ కి సంబంధించిన మిగతా ప్రాంతాలకు సంబంధించిన వారికి సంబంధించి కూడా యూట్యూబ్ లైవ్ కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా కానీ, అంటే ఈ మహానాడుకు సంబంధించి తెలంగాణ అలాగే అండమాన్ కు సంబంధించి ఏపీకి సంబంధించి కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ఒక యూట్యూబ్ గా పెట్టి ప్రజలకు తెలిసే విధంగా కానీ ఒక ఆన్లైన్ లో అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాలంటే మహానాడు అంటే ఒక 360 పథకం, ఒక 360 టీమ్ గా అయితే ఉండబోతుంది. ఎందుకంటే ప్రతిసారి యువతకి మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఈ రకమైన రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టే అంశాలపైన కేంద్ర మంత్రి అయిన రామానాయుడు అలాగే మంత్రి వంగరపూడి అనిత కూడా దీని ప్రధాన పాత్రగా మాట్లాడే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తుంది. పార్టీకి చేసిన విశేషమైన సేవలు గాని గుర్తింపులకు సంబంధించి మహిళల్ని మనం ఎలా ప్రోత్సహించాము, కూటమి ప్రభుత్వం వల్ల ఎలాగ ముందుకు వెళ్ళామన్నది కూడా వివరించబోతున్నారు. అలాగే పొలిటికల్ బ్యూరోగా తీసుకునే అవకాశంగా శ్రీదేవి మహానాడుగా మాట్లాడే అవకాశం ఎంతైనా ఉన్నట్టు కూడా చూస్తుంది. ఇంక మొత్తం చూసుకుంటే కానీ కేంద్ర పార్టీ ఆఫీస్ కి సంబంధించి పసుపు రంగులతో మహాగా చూసుకుంటే మహానాడుగా చరిత్రలో నిలబడే విధంగా అయితే దీని అయితే ఏర్పాట్లు చేయబోతున్నారు. మొదటి రోజు 9 థ్యాంక్ యూ సుమలత.